నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా ఇంట్లో దేవుని పటాలు కొంచెం పగిలి ఉంటాయి. కొంతమంది దాన్ని అశ్రద్ధగా వదిలేస్తూ ఉంటారు. ఇలా ఉంచొచ్చా గురుగారు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శాస్త్రంలో ఆహ్, ఫోటోలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, వాటిలో ఏదైనా దోషం ఏర్పడినట్లయితే వాటిని ఖచ్చితంగా తీసేయమని చెప్పింది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక పదార్థం తినే పదార్థం ఉందనుకోండి, పాడైపోయింది దాన్ని తింటామా? తినం కదా! అట్లాగే దేవతామూర్తులు ఏవైతే ఉంటాయో ఏమైనా కొంచెం విచ్ఛిన్నమైంది అవి పనికిరాదు. అయితే కొన్ని కొన్ని క్షేత్రాలకు మీరు వెళ్ళినట్లయితే ఆ క్షేత్రంలో శివలింగం మీద కొన్ని కొన్ని కట్ అయినట్టుగా ఇట్లా ఉంటాయి. మరి అవి ఎలాగా అంటే క్షేత్ర మహిమ వేరు. కొంతమంది నన్ను అడిగారు కూడా, ఏమండి మరి మేము శ్రీశైలం వెళ్ళాము, అక్కడ ఒక లింగం ఉంది, బయట ఒక లింగం, అది మొత్తం ఏదో అప్పట్లో దాడుల్లో మొత్తం లింగాన్ని మొత్తం ఏదో పాడు చేసినట్టుగా ఇదైంది. మరి అదేమిటంటే క్షేత్రంలో ఉండే మహిమ, క్షేత్ర పరిధిలో ఉండేటువంటి మహిమకి కొన్ని దోషాలు వర్తించవు. కానీ ఇంట్లో పెట్టుకునేటువంటి పటాలు కానివ్వండి, ఈ లింగాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, ఖచ్చితంగా దోషం లేకుండా ఉండాలి. మరి దోషం ఏదైనా అయింది అప్పుడేంటి, నదిలో వేయవచ్చు, ఏదైనా చెట్ల కింద పెడతారు, ఓకే, అట్లా చేసుకోవచ్చు. పటాలైతే మీరు మామూలుగా అగ్నిలో కూడా వేయొచ్చు, తప్పేం లేదు. అయ్యో కాల్చేస్తున్నాను కదా అనేటువంటి భయం అక్కర్లేదు మనకి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం పటము విరిగింది సరే, దేవతా సంబంధించినటువంటి ఈ యొక్క విగ్రహం విచ్ఛిన్నమైంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు, మీరు ఎంత మంచి విగ్రహం పెట్టుకున్నా అక్కడ భక్తి అనేటువంటిది కనుక లేకపోతే అదంతా వృధానే. భక్తి, శ్రద్ధ, భావన, ఈ మూడు చాలా 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 ఇంపార్టెంట్. మనం పూజ చేసేటప్పుడు అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావన మనకు కలగాలి. ఏదో అక్కడ విగ్రహం ఉంది, విగ్రహం విచ్ఛిన్నమైంది, విగ్రహం బాలేదు కదా, ఆ ఫోటోలో కలర్ లేదు కదా, ఈ యొక్క పేపర్లో ఇది లేదు కదా, ఈ కలర్స్ బాగున్నాయి, ఇవి కాదు మనం చూడాల్సింది. అక్కడ మీరు ఒక ఆవాహన మంత్రం చదివినప్పుడు, ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు భగవంతుడు అక్కడికి వస్తాడు. మూల పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఒక రూపం తీసుకొని అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ మీరు ఏ భావనతో మీరు చేస్తున్నారు, ఏదో ఇంట్రెస్ట్ లేక ఓ 10 నిమిషాలు చేసేసి, అంటే 10 నిమిషాలు చేస్తున్నాం, నిమిషం చేస్తున్నాం అని కాదు, ఆ 10 నిమిషాలు కూడా ఎంత శ్రద్ధగా చేస్తున్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటికి వెళ్ళారమ్మా, మీరు ఒక 10 నిమిషాలు ఉండేళ్ళొచ్చారు, వాళ్ళు 10 నిమిషాలు మిమ్మల్ని చేసుకునే రిసీవింగ్, మీకేమి టీ ఇచ్చారా, కాఫీ ఇచ్చారా, ఎంత ఆత్మీయంగా మాట్లాడారు అనేటువంటిది కౌంటబుల్. అంతేగాని మీరు రోజంతా అక్కడ ఉన్నా సరే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు, ఏం లాభం? అలాగే పూజ గదిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో, పూజ చేసేటప్పుడు భక్తిగా మనం పూజ చేయడం, శ్రద్ధగా పూజ చేయడం, కామ్యాన్ని వదిలి, అంటే ఎప్పుడూ కోరికతోనే కాకుండా పూజ చేయడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. కాబట్టి విచ్ఛిన్నమైనవి అయితే ఖచ్చితంగా బయటపడేసేయాలి, ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వాటన్నిటికంటే కూడా ఇది చాలా ముఖ్యం. ఆ భక్తి రావాలంటే కూడా ఆ పరమాత్మనే అడగాలి మనం. ముందు కూర్చున్నప్పుడు ముందు మనం ఆవాహన మంత్రము, ప్రాణప్రతిష్ఠ మంత్రం చదివిన తర్వాత స్వామివారికి, అమ్మవారికి మొక్కుకోవాలి. అమ్మ, నువ్వు నా మనసుని పూర్తిగా నీ మీదే లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసేటువంటి శక్తిని నాకు ఇవ్వు అని అడగాలి. అది అడిగితే అమ్మవారి అనుగ్రహం మన మీద కలిగితే మనం చేయగలం. అందుకని మనం ఏదో పోయి చేయలేం. ఆవిడ అనుగ్రహం ఉంటేనే. ఎలా అయితే ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని లంకలో అన్వేషణ చేసేటప్పుడు వెతుకుతాడు వెతుకుతాడు, కనపడదు అమ్మవారు. అయ్యో ఏంటి నాకు కనిపించట్లేదు, నేను ఇంత గొప్పగా వెతికి నాకు కనిపించట్లేదు అని అనుకొని తర్వాత ఆలోచిస్తాడు. ఆవిడ కనబడాలని ఉంటే కదా నాకు కనిపిస్తుందని ఆవిడని ప్రార్థిస్తాడు. అమ్మ, నువ్వు నాకు కనబడని అప్పుడు కనిపిస్తుంది. ఎలా అయితే ఆంజనేయ స్వామి వారికి ఆయన ప్రార్థించిన తర్వాత కనబడిందో, మనం కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసేటువంటి శక్తిని నాకివ్వు, ఆ ధ్యాస నాకివ్వు, ఆ యొక్క భక్తి నాకు వచ్చేలా చూడమ్మా అన్నప్పుడు మీరు పరిపూర్ణంగా పూజ చేస్తారు. ఆ రోజు తెలుస్తుంది, ఓహో నేను ఈ రోజు కదా కరెక్ట్గా పూజ చేశాను అనేటువంటిది. గురుగారు, అలాగే విగ్రహాలు కూడా చాలా మంది చిన్నవే పెట్టాలంటూ ఉంటారు. కానీ అసలు ఎంత విగ్రహాలను మనం పూజించుకోవచ్చు గురుగారు మందిరంలో? శాస్త్రంలో మనకి అంగుష్ట మాత్రం అంటారు. అంగుష్ట మాత్రం కంటే పెద్ద విగ్రహం కనుక మీరు పెట్టినట్లయితే దానికి ఖచ్చితంగా నిత్య నైవేద్యం పెట్టాలి. నిత్య నైవేద్యం అంటే మీరు ఏదైనా ఒక పదార్థాన్ని వండి పెట్టడం, లేదా కొంతమంది ఏం చేస్తారు, చక్కగా మడిగట్టుకొని స్నానం చేసి మీరు వండిన వంటని మొత్తం అన్నాన్ని తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టేసి దాన్నే ప్రసాదంగా వీళ్ళు మళ్ళీ తీసుకుంటారు. అదే టిఫిన్ అనుకోండి, అదే భోజనం అనుకోండి, ఆ రకంగా చేస్తారు.
సో నిత్య నైవేద్యం పెట్టాల్సిందే పెద్ద విగ్రహం ఉందంటే. లేదు ఇంత ఉంది, మామూలుగా బెల్లం ముక్కో లేకపోతే మీ ఇంట్లో ఉండే మిశ్రియో, ఒక పండో, ఫలమో ఏదో పెడతారు. ఇక్కడ చాలామంది సందేహం కలుగుతూ ఉంటుంది. ఏంటంటే మనం ఫలం పెడతాము, తినడుగా ఆయన, అక్కడే ఉంటుంది పదార్థం, ఎందుకు పెడుతున్నాం అనిపిస్తుంది. మీకు పేపర్ మీద ఒక స్లోగన్ రాసిస్తా, మీరు కొంతసేపు చూసి దాన్ని బై హార్ట్ చేసుకుని మైండ్లోకి ఎక్కించుకున్నారు. మరి పేపర్ మీద పదార్థం అక్కడే ఉంది కదా, పేపర్ మీద ఉన్నటువంటి అక్షరాలు ఎలా వెళ్ళాయి మైండ్లోకి, దాన్ని తీసుకున్నారు కదా మైండ్లోకి. అలాగే పరమాత్మ కూడా మనం పెట్టినటువంటి ప్రసాదాన్ని ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి ప్రసాదం చూడడానికి అక్కడే ఉంటుంది, ఆయన స్వీకరించాడు కాబట్టి దానికి ఆ ప్రాశస్త్యత. చూడండి ఎనీ ప్రసాదం మీరు, దానికంటే ఒక టేస్ట్ చాలా బాగుంటుంది, అది కారణం. ప్రతిరోజు నైవేద్యం పెట్టాలంటే దేవుడికి ఏది పెట్టచ్చు గురువుగారు? ఇది అదేనేం లేదమ్మా, మీ సంకల్పం బట్టి ఉంటుంది, మీకుండే స్తోమత బట్టి ఉంటుంది. కానీ భక్తితో పెట్టడం ముఖ్యం. అక్కడ ఇదే పెట్టాలి, ఇది పెడితేనే స్వీకరిస్తాను ఎక్కడ పరమాత్మ ఏది పెట్టడం వల్ల భగవద్గీతలో మంచి జరుగుతుంది అలా? పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఎవరైతే ఫలాపేక్ష రహితంగా నాకు సమర్పిస్తున్నారో వాటిని ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.